వీళ్ళ కేసు ఇంకా మేము కూడా తిరుగుతున్నాం కదా. పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని పలకరించడానికి వచ్చాం. అప్పుడు 2020లో, అది 2020లో స్టార్టింగ్. మీరున్నారు కదా అప్పుడు, మీరున్నారు అప్పుడు పెడితే ఇప్పుడు విజయవాడ తిరుగుతున్నాం ఆ కేసు మీద. పార్టీ తరఫున అదే మనం ఏం చేయాలి ఏంటో ఆలోచిద్దాం. దగ్గర 14 లక్షల కోట్లు కనపడుతూ ఉంది ఇది అప్పు స్టేట్ మొత్తం మీద. మరి ఏమైపోయినాయి కూడా అర్థం కావట్లేదు అన్నీ. ఇప్పుడు మరి అంత అప్పు తెచ్చారు కొన్ని. అలాగనే ఏమైనా రాజధాని కట్టారా, పోలవరం కట్టారా, రోడ్లు వేసారా, ఏమైనా డెవలప్మెంట్ చేశారా అంటే డెవలప్మెంట్ లేదు. ఇవన్నీ కొంచెం నెమ్మదిగా ముందు జాగ్రత్తగా చూసుకుని మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ కోసం మళ్ళీ నెమ్మదిగా ప్లాన్ చేసుకుని మళ్ళీ జీతాలు 1వ తారీఖున ఇవ్వాలి. 1వ తారీఖున వచ్చాడు పెన్షన్లు మళ్ళీ మనం దగ్గర ఇప్పుడు పెంచాం కదా 3,300 కోట్లు అవుతూ ఉంది. ఇవన్నీ 1 by 1 మీ న్యాయమైనటువంటి కోరికలు, అందులో సమస్య లేదు. నేను కూడా మీ పట్ల ఎప్పుడు అభిమానంగా ఉంటాను, తెలుసు మీకు. కోవిడ్ టైంలో కూడా మీరే సర్వీస్ చేశారని చెప్పాను. ఎందుకంటే నేను గ్రామాలు తిరుగుతున్నప్పుడు నాకు మీరే కనపడ్డారు. నేను కూడా ఆ రోజు అదే చెప్పాను, కనిపించే మదర్ తెరీసాలు మా ఆశా వర్కర్లు అని చెప్పాను. అంచేత రేపు రాబోయే రోజుల్లో కూడా దీన్ని నేను బాధ్యత తీసుకుని ఎంతవరకు మనం చేయగలుగుతాం అంతవరకు చేసుకుంటూ వెళ్దాం 1 by 1. మీ ఇల్లు బాగుండాలి, మా ఇల్లు బాగుండడం కాదు, మీ ఇల్లు బాగుండాలి. అదే అవ్వాలి, అది కూడా ఉంది ఇబ్బంది. పాపం ఇంకొకటి ఏంటంటే మా ఆశలు ఎవరైనా చనిపోతే వాళ్ళకి మట్టి ఖర్చులకు కూడా ఎటువంటి సహాయం అందట్లేదు సార్. చాలా దయమైన పరిస్థితుల్లో మా వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు సార్. అటువంటి కొంచెం మీరు ప్రభుత్వం దృష్టికి అసలు ఇవాళ ఇమ్యూనైజేషన్ మేము ఎక్కడ ఉన్నాం కానీ అక్కడ నుంచి ఫోన్లు వచ్చేస్తున్నాయి, మీరు వస్తారేమో ఇచ్చేసి వెళ్ళిపోదాము అంటే ఇవాళ ఇమ్యూనైజేషన్ సార్. చిన్నపిల్లలు కదా మాకు మాత్రమే జియో. ఇప్పుడు మళ్ళీ మనం లైన్ చేసి కొద్దిగా హాస్పిటల్ అయితే చేస్తే మీకు కూడా బాగుంటుంది. అది కూడా మళ్ళీ ఒక 5-6 నెలలు ఎంతో పడదు ఇప్పుడు మనకు. ఇది